జిల్లా వరదయ్యపాలెంలోని అటవీ శాఖ భూముల దురాక్రమణపైన ఆలయ ట్రస్ట్ అధినేత కల్కి భగవాన్ వెంకటేశ్వరరావుపై చెన్నై మద్రాసులో కేసు నమోదైందని హేతువాద సంఘం అధ్యక్షుడు నాని వెంకట సుబ్బయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లోని శుక్రవారం మీడియా ముందు డాక్టర్ ఏఆర్ రెడ్డి, బాధితులు ముని చంద్రారెడ్డి తదితరులతో కలిసి సుబ్బయ్య మాట్లాడారు. దొంగ బాబాల ముసుగులో వెంకటేశ్వరరావు దాదాపు 20 ఎకరాల పైగా ఫారెస్ట్ను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. నా పేరు నార్న వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు భారత హేతువాద సంఘం. విషయము మీకు తెలుసు, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం బిఎన్ కండ్రిక దగ్గర కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించి, అట్లాగే దళితుల భూములు ఆక్రమించి ఆశ్రమాన్ని కట్టి మోసం చేస్తున్నారు రకరకాలుగా. అయితే బిఎన్ కండ్రిక మండలంలో డీప్ ఫారెస్ట్, అంజూర్ ఫారెస్ట్ అని ఉంది. అది చాలా థిక్ ఫారెస్ట్. అందులో 21 ఎకరం ఫారెస్ట్ ల్యాండ్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. భజనలు, యోగా, ధ్యానము, అట్లాగే విదేశీయులు రప్పించి అక్కడ రాత్రుల పూట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ ల్యాండ్లో విదేశీయులను రప్పించి అందులో రాత్రులు అక్కడ పెట్టి ఆ రకంగా చేయటం అనేది అటవీ సూత్రాలకు విరుద్ధం. అట్లాగే అక్కడ ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టాడు 21 ఎకరంలో. మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఇది పర్మనెంట్ కట్టడాలు. ఈ కట్టి అక్కడ ఈ రకరకాల పక్షులు, జంతువులు, జింకలు, నెమళ్ళు, వీటికి ఇక్కడ శబ్దాలకి అవి పారిపోతున్నాయి. పక్కన ఉన్న గ్రామాల్లో కూడా వస్తున్నాయి. అట్లాగే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ కూడా డైవర్ట్ చేసి నీళ్ళు ఇటు రాకుండా అతను ఆశ్రమం వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే రకరకాల అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశాడు. అయితే దీనికి మేము లాస్ట్ ఇయర్ ఫారెస్ట్ ఆఫీసర్కి, తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్కి లెటర్ పెట్టాము. అట్లాగే సత్యవేడు, అక్కడ కాళహస్తి సత్యవేడు ఫారెస్ట్ ఆఫీసర్ కూడా లెటర్లు పెట్టాము. ఇటు విషయం ఏంటి చెప్పండి అని. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకున్నారు. బిఎన్ కండ్రిక ఫారెస్ట్ ఆఫీసర్ ఏమో కాళహస్తి ఫారెస్ట్ ఆఫీసర్ మీద చెప్తాడు, ఈయనేమో వాళ్ళ మీద చెప్తాడు. మొత్తానికి అది ఫారెస్ట్ ల్యాండే, కానీ ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకున్నందువల్ల నాటకాలు ఆడారు. అయితే మేమేం చేసామంటే, ఇండియన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే మెడ్రాస్లో ఉంది, జాతీయ దీనికి సంబంధించింది. దీనికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు విచారించారు. మా లాయరు జడా శ్రావణ్ కుమార్ గారు మొత్తం విషయం చెప్పాడు. అటవీ సూత్రాలకు విరుద్ధంగా అక్కడ కన్స్ట్రక్షన్స్ కట్టాడు, ఇది విరుద్ధము. అట్లాగే సమాచారం అడిగినా కూడా అధికారులు ఇవ్వలేదు, తప్పుడు సమాచారాలు ఇచ్చారు. కాబట్టి వీటి మీద న్యాయ విచారణ జరిపి ఆక్రమణ భూముని స్వాధీనం చేసుకొని పర్మనెంట్ కట్టడం అయితే ఉన్న వాటిని నిర్మూలించే విధంగా, అట్లాగే అటవీ భూములకు నష్టపరిహారంగా కూడా వసూలు చేయమని మేము కోరటం జరిగింది. ట్రిబ్యునల్ వాళ్ళు మా విన్నపాలని బాగా స్వీకరించారు. ఖచ్చితంగా వీళ్ళు దాదాపు కలెక్టర్కి, అట్లాగే ఎంఆర్ఓలకి, ఫారెస్ట్ ఆఫీసర్లకి, ట్రిబ్యునల్ ఇక్కడ ఉంటాడు మనకి విజయవాడలో ఫారెస్ట్ ఆఫీసర్, వీళ్ళు అందరికీ కూడా నోటీసులు పంపి ఖచ్చితమైన సమాచారం చేసిన న్యాయం చేస్తామని ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము ఇక్కడ పెట్టడం ఏంటంటే, ప్రజలు ఏ రకంగానూ ఈ బాబాలను నమ్మొద్దు, ఈ బాబాలని చేసి ఇలాంటి పనులే. కాబట్టి ప్రజలు ఇలాంటి మోసకారులకి మాటలు నమ్మొద్దు, చివరికి ఇదే జరుగుద్ది బాబాలకు కూడా అనేటువంటి విషయం చెప్పేందుకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.